ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను, వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్య మూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. అందరిని చూస్తూ ఉన్నాను, చాలా చక్కగా తయారై వచ్చారు. అందమైన ముఖాలు, దానికి మించి కొత్త బట్టలు వేసుకున్నారు అందరూ కూడా. నూతన సంవత్సరం అని చెప్పేసి దాదాపు అందరూ కూడా నూతన వస్త్రాలను ధరించి దేవుడి ఆలయంలోకి ప్రవేశించి ఉన్నారు. చాలా సంతోషం. ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది క్రిస్మస్కు ముందు, వారం ముందు, బాబు పండుగలు వస్తున్నాయి నాయనా, బట్టలు తీసుకున్నావా? మేము తీసుకున్నాము కొత్త బట్టలు, మరి నీకెట్లా, నువ్వు తీసుకుంటావా? మమ్మల్ని తీసుకోమంటారా అని అడిగారు. నేను అన్నాను, అమ్మ నేను తీసుకుంటాను, మీరేం తీసుకోవద్దు, నేను తీసుకుంటానని చెప్పాను. మళ్ళీ 3 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, బాబు తీసుకున్నావా నాయనా అని. అమ్మకు, అమ్మ లేదమ్మా తీసుకుంటాలే అమ్మ, ఎందుకంటే గతంలో కూడా అలాగే చెప్పి వాళ్ళని ఏమార్చాను, మోసం చేశాను. అందుకే వాళ్ళకు బాగానే తెలుసు. అందుకే క్రిస్మస్ ముందు రోజు 2 జతల బట్టలు కొని పంపించారు. నాయన ఒక్క జత పండుగ రోజున, క్రిస్మస్ రోజున వేసుకో, 2వ జత న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రోజున వేసుకో. కొత్త సంవత్సరం రోజున తప్పనిసరిగా వేసుకోవాలి, ఎందుకంటే కొత్త సంవత్సరం రోజున మరి మనం నూతన సంవత్సరంలోకి అడిగిడే ముందు నూతన వస్త్రాలను ధరించి మనము ఆలయంలోకి ప్రవేశించాలి నాయన అని చెప్పేసి వాళ్ళ విశ్వాసం. మీరు కూడా అదే విశ్వాసంతో ఈరోజు అందరూ కూడా, దాదాపు అందరూ, మేబీ కొంతమంది కాదేమో కానీ దాదాపు అందరూ కూడా కొత్త బట్టలను వేసుకొని వచ్చి ఉన్నారు. మీ నమ్మకం కూడా అదే కదా? అవునా కాదా? అవును. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన చూపుతో ఎప్పటికీ చూడరు. నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావా లేదా, నువ్వు కొత్తవి ధరించావా లేదా అని ఏనాడు కూడా చూడడు. నీ మనసులో కొత్తగా ఏమైనా ఉన్నదా అని వెతుకుతాడు దేవుడు. నువ్వు కొత్తగా దేవుని ధరించావా లేదా అని చూస్తాడు దేవుడు. అంతేకాని ఈ కొత్తదనం గురించి దేవుడు పెద్దగా మనం ధరించే వాటి గురించి ఆలోచించడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఇంట్లో చాలాసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరపు రోజున మరి మనందరము కూడా ఆ ప్రభువును ఈ సంవత్సరము
మరి మనందరి హృదయాలలో ధరించి ముందుకు సాగుదాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం జరుపుకుంటూ ఉన్న పండుగ మరియమాత దివ్య మాతృత్వపు పండుగను కొనియాడుతూ ఉన్నాము. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మతనం అనేది దేవుడిచ్చే గొప్ప వరం. అవునా? ప్రతి స్త్రీకి కూడా దేవుడిచ్చే గొప్ప వరం. ఒకవేళ ఆ వరం కనుక లేనట్లయితే, ఒక స్త్రీ తన తల్లిగా కాకున్నట్లయితే, ఒక గొడ్రాలుగా పిలవబడితే, ఆ సహోదరి యొక్క బాధ ఎలాంటిదో మనందరికీ కూడా తెలుసు. ఆ సహోదరిని మనం సంఘంలో ఏ విధంగా చూస్తామో మనందరికీ కూడా తెలుసు. ఈమె గొడ్రాలు, ఈమెతో బొట్టు పెట్టించుకోకూడదు, ఇదిగో మనం ఎక్కడైనా మంచి కార్యానికి వెళుతూ ఉన్నప్పుడు గొడ్రాలు అడ్డంగా వచ్చింది, ఆపేసేయండి మన ప్రయాణాన్ని, ఆమెను ఏ కార్యాలకు కూడా పిలవవద్దు, ఆమెపై దేవుడి యొక్క శాపము ఉన్నది అని చెప్పేసి మనందరము కూడా తలంచుకుంటూ ఉంటాం. ఇది మన సంఘంలో మనం నిత్యము చూస్తూ ఉన్న విషయం. అవునా? అవును ప్రియమైన సహోదరి సహోదరులరా, అదే చూస్తూ ఉన్నాము పూర్వ వేదంలో కూడా, పరిశుద్ధ గ్రంథంలో. ఒక స్త్రీ కనుక గర్భం దాల్చినట్లయితే, ఒక స్త్రీ కనుక గొడ్రాలుగా ఉన్నట్లయితే, ఆ స్త్రీపై దేవుడి యొక్క శాపం ఉన్నదని మరి ఆ రోజులలో ఆ పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మరి అంత గొప్ప వరాన్ని దేవుడు మన అమ్మలకిస్తూ ఉన్నాడు. అందుకే అమ్మ అంటే అందరికీ ఇష్టమే. పెద్దవాళ్ళ కానించి చిన్ని ఇప్పుడే పుట్టిన బిడ్డ వరకు కూడా తల్లి లేనిదే ఏ ప్రాణి కూడా ఉండదు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించునప్పుడల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును సాగెదము సాగెదము సాగెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రేమమయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమమయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి నిత్య జీవం పొందండి ఆనందించండి ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి నిత్య జీవం పొందండి ఆనందించండి ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమమయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోనివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందినవారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ
పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య బాలుని ముద్దుడు భాగ్యము పొందిన అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ వలనే మా శత్రుల మేము మన్నించుట నేర్పించండి మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య ప్రసాద ప్రభువును భక్తితో లోకునమము దీవించండి మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మరణ వేళలో తోడుగా నుండి మోక్షమునకు నడిపించండి మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. ఫస్ట్ 1 year నుంచి నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నానండి. ప్రతిసారి ఏదో ఒక 1 మార్క్తో అట్లా మిస్ అవుతూ ఉందండి. అయితే పక్కన ఒకసారి చర్చికి వచ్చినప్పుడు పక్కన ఫాదర్తో ప్రేయర్ చేయించుకున్నాను, సేహనాథ్ ఫాదర్తో. అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయానండి. నీకు కంటిన్యూస్గా ప్రతి మంగళవారం వస్తే నీకు అది విడిపించబడుతుందమ్మా. అయితే నేను గత 5 వారాల నుంచి వస్తున్నానండి కంటిన్యూస్గా. దేవుడు నాకు ఒక్క జాబ్ అడిగినందుకు 5 జాబులతో ఆశీర్వదించినాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యం నాది 2వది. నేను చాలా పోయినసారి ధర్మాపాదలు ఉన్నప్పుడు ఒక సాక్ష్యం ఇచ్చాను. అదేంటంటే మా పాపని ఆస్ట్రేలియాకి పంపించాము ఎంఎస్సి చదివించడానికి. కానీ మాకు అంత అర్హత లేదు. అయినా కానీ దేవుని మీద భారం వేసి నా కూతురు పట్టుదలకు వెళ్ళింది, సాధించింది. మేము 1 సెమ్మే కట్టాము, 3 సెమ్లు ఆమె జాబ్ చేసి మంచి మార్క్స్తో పాస్ అయ్యి తన ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసింది. తర్వాత ఆమె వీసా అయిపోయింది, స్టూడెంట్ వీసా అయిపోయింది. పిఆర్కి వేసుకొని ఆమె R7 ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జాము ప్రతిసారి 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి అట్లా 3 times రాసింది. అన్నిట్లలో 90% వస్తున్నాయి. ఒక లిజన్లో 1 మార్కు, ½ మార్కు పోతుంది. ఆమె ఏడుస్తూ, అమ్మ ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఏమి కాలేదు తల్లి, నువ్వేమి అధైర్యపడద్దు, నేను అంతోని వారి మీద భారం వేసి నేను ప్రార్థిస్తున్నాను, నీకేం కాదమ్మా అన్నాను. ఆమె వీసా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీసా వేసుకుంది, స్టూడెంట్ వీసా. జస్ట్ ఎప్పుడంటే లాస్ట్ మే నెలలో ఆమె ప్రేయర్లో పెట్టమ్మా అంతోని వారి గుడికి వెళ్తున్నా అంటే, వెళ్తున్నా తల్లి అన్నాను. అయితే మా చుట్టాల ఆమె నిర్మలక్క ఉందన్నమాట. 14 స్థలాలకి లాస్ట్ ఇయర్ బస్సు తీశారు. నాకు కాలు నొప్పితోటి పేరు ఇచ్చాను కానీ వెళ్ళలేకపోయాను. నిర్మలక్క బస్సు ఆపి నా కోసం బస్సు ఎక్కించి నేను 14 స్థలాలన్నీ ప్రజెంట్ చేసి మోకరించి ప్రార్థించాను. మా పాప R7లో 4వసారి ఫుల్ మార్క్స్తో పాస్ అయింది. ఆమె చెప్పింది, అమ్మ నేను 3 సార్లు బాగా రాశాను, 4వసారి అసలు ఏం బాగా రాయలేదమ్మా, మీ మాట ప్రకారం నేను రాశాను, లేదమ్మా నువ్వు గారు రాసేది, అంతరు గారు రాసేది, ఆయన చేత లిఖిస్తున్నారు తల్లి అని చెప్పాను. అమ్మ నిజంగా అమ్మ అంతరు గారే రాశారమ్మా ఎగ్జామ్, నేను రాలేదమ్మా అన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పిఆర్ ఆమెకి
రిజల్ట్ చేశారు. అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆమె వస్తుందని కూడా మాకు చెప్పలేదు. ఏంటమ్మా ఎప్పుడు వస్తావు ఇండియాకి అంటే, అమ్మ ఏమీ తెలియదు, నేను పిఆర్లో ఉన్నాను, నేను ఇండియాకి రావద్దు, నేను జర్నీ చేయొద్దు కదా అని చెప్పింది. సరేలే అమ్మా, నేనైతే దేవమాతను ప్రార్థిస్తున్నాను, ఈ క్రిస్మస్కి నా కూతురు ఇంట్లో ఉండాలి, నా అల్లుడు ఇంట్లో ఉండాలి. దేవమాత పశువుల పుట్టలో బాలయేసుని ఒడిలో ఎట్లు పడుకోబెట్టుకున్నావు, నా కూతురికి నేను అక్కున చేర్చుకోవాలి అని ప్రార్థించాను. నిన్న మధ్యాహ్నం 12:30కి అమ్మ నాకు పిఆర్ వచ్చిందని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆమె టికెట్లు కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇండియాకి వస్తాను వాళ్ళ ప్లాన్లో లేరు. అన్ఎక్స్పెక్టెడ్ టికెట్లు కూడా బుక్ చేసుకొని ఇండియాకి రావడానికి నెక్స్ట్ వెనస్డే ఇండియాకి వస్తున్నారు. ఇదంతా అంతోని గారి అద్భుతమైన నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. లాస్ట్ మంగళవారం నేను గుడికి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్తో చెప్పాను, నేను అద్భుతము సాక్ష్యం నేను గుడిలో పంచుకుంటాను, నాకేదో వినికిడి వస్తుంది, నువ్వు సాక్ష్యం చెప్తావు అని, గుడిలో నువ్వు సాక్ష్యం చెప్తావు అని అంటున్నారని నేను నా ఫ్రెండ్స్ బస్సులో వస్తుంటే మేరీ శౌరి వాళ్ళకి చెప్పాను, నేను మన మధ్యలో ఉన్నారు, నేను 9 ఇంటెన్షన్స్ మంగళవారంలో నాకు వచ్చే మంగళవారం నేను సాక్ష్యం చెప్తాను గుడిలో అని చెప్పాను. ఇది విశ్వాసంగా దృఢ నమ్మకంతో నేను మీ అందరి ముందు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మీ అందరూ కూడా ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో మీకు కూడా అదే విధంగా జరుగుతుందని నేను ప్రార్థిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీ మధ్యన పంచుకుంటున్నాను. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలు ఇస్తుంటారు. Dear brothers and sisters, devotees and people of God, greetings and New Year greetings from St. Anthony's Shrine, Mettukuda. We, the parish clergy, religious and the people of God, plus the people of God everywhere, who are the children of God, who have accepted Jesus as our Savior and the Lord. On this great day, the 1st January 2019, the God blesses each one of us throughout the world. In a special way, people who visit St. Anthony's Shrine to intercede for their prayers and petitions, the Lord blesses as He told us in the Old Testament, the book of Numbers. The Lord God bless you and keep you safe. The Lord God let His face shine upon you and be gracious to you. The Lord God uncover His face and grant you peace. May you all have prosperity throughout this 2019 and God's abundant blessings with good health and whatever the undertakings you all take. May the good Lord govern and direct you. May the good shepherd always grant you various green pastures so that all your children may have good studies with wisdom and knowledge. Your youngsters, boys and girls may have job opportunities, and may your boys and girls have a good match. People who are awaiting for children, may they be granted this gift for the families who are really praying through St. Anthony.
May the people who are undergoing certain treatment for the various diseases, sickness, may they all be healed from the eternal Lord, and may you all have a wonderful year 2019. దివ్య బాలయేసుని ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొణికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థి అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు.